పుతిన్, రష్యా అధినేత పుతిన్ ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. యుఎస్ గవర్నమెంట్ కి సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేశారు. అందులో ఆయన మాట, ఐఎమ్ అమేజ్డ్ దట్ అబ్సల్యూట్లీ అన్సివిలైజ్డ్ మీన్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ అగేన్స్ట్ ట్రంప్ ఆల్ ద వే అప్ టు అసాసినేషన్ అటెంప్ట్స్, న్యూమరస్ అసాసినేషన్ అటెంప్ట్స్. ఐ థింక్ హీఈస్ నాట్ సేఫ్ ఈవెన్ నౌ. డొనాల్డ్ ట్రంప్ పైన జరుగుతున్నటువంటి అసాసినేషన్ అటెంప్ట్స్, ఆయనను చంపడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల గురించి పుతిన్ ప్రస్తావించడము, అండ్ ఈవెన్ ఈ రోజు కూడా ట్రంప్ సేఫ్ గా లేరు అని ఆయన ప్రకటించడం, ఇది చాలా కీలకమైన ప్రకటనగా నేను చూస్తూ ఉన్నాను. అండ్ అఫ్ కోర్స్ ఇప్పటికే రాబోయే రోజుల్లో ట్రంప్ టేక్ ఓవర్ చేసిన తర్వాత, ఆయన అడ్మినిస్ట్రేషన్ మొదలైన తర్వాత రష్యా ఉక్రెయిన్ వార్ కి ఒక ఎండ్ వస్తుంది అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. అండ్ పుతిన్ విషయంలో ట్రంప్ అభిప్రాయాలు కూడా కొంత పాజిటివ్ గానే ఉన్నట్టుగా మనకు తెలుసు. సో ఇప్పుడు ఈ పుతిన్ స్టేట్మెంట్ మీరు ఎట్లా చూస్తారు సార్? తప్పకుండా డెమోక్రాట్స్ అదే కదా వాళ్ళ క్యాంపెయిన్లో అంతా చేశారు. వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ హిట్లర్ అని చెప్పి వాళ్ళు అభివర్ణించారు. ఈయన రష్యాకి దగ్గరగా ఉన్నారని అభివర్ణించారు. ఇన్ఫ్యాక్ట్ ఏఓసి ఆవిడ అలెగ్జాండ్రియా ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, తులసి గబార్డ్ కనుక వస్తే కనుక మన ఇంటెలిజెన్స్ అంతా కూడా రష్యాకి లీక్ అవుతుంది, అంటే వీళ్ళు రష్యాకు తొత్తులుగా వ్యవహరిస్తారు అన్నటువంటి ఒక నేరేటివ్ డెమోక్రాట్స్ తీసుకొచ్చారు. యాంటీ రష్యా సెంటిమెంట్స్ని వాళ్ళు ఓటర్స్లో రేకెత్తించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. ఇప్పుడు మరి డొనాల్డ్ ట్రంప్ని సమర్థిస్తూ వ్లాడిమిర్ పుటిన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బహుశా దానికి వాళ్ళ సమర్థనగా వాళ్ళు చూడవచ్చు. కానీ అల్టిమేట్గా మనకు వ్లాడిమిర్ పుటిన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో తప్పేమున్నది? ఆయన ఉన్నటువంటి వాస్తవాన్ని స్పష్టంగా చెప్పారు కదా. డొనాల్డ్ ట్రంప్ని ఏ విధంగా హింసించారో మనం చూసాం కదా. ఎప్పుడో 20-25 ఏళ్ల క్రితం అంశాలను తీసుకొచ్చి ఆయన మీద ఈరోజు కేసులు పెట్టి ఆయన నిందితుడిగా దోషిగా నిలబెట్టి అంటగట్టి ఆయన మీద 100 కేసులు మోపి ఆయన ఏదో విధంగా ఎరకాటం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి వ్లాడిమిర్ పుటిన్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టారు ఈ ఎన్నికల్లో. ఈ ఎన్నికల తర్వాత కూడా ఆయన మీద బహుశా జడ్జిమెంట్స్ అన్నీ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కేసులు నడుస్తున్నాయి, ఇంకా ఆయన మీద కేసులు ఏమీ తీసేయలేదు కదా. ఆ కేసుల నిర్ణయాలు ఆయనకు వ్యతిరేకంగా వస్తే పరిస్థితి ఏంటి మరి? అలాగే ఆయన మీద అసాసినేషన్ అటెంప్ట్స్ జరిగినాయి కదా. ఆల్రెడీ 2 అసాసినేషన్ అటెంప్ట్స్ జరిగినాయి. ఒక 2 నివారించారు వాళ్ళు. ఇంకా రాబోయే రోజులు ఇంకా ఏం జరుగుతుందో మనం చెప్పలేము. ఎందుకంటే ఈ యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా పొలిటికలీ వాళ్ళు కాంప్రమైజ్ అయి ఉన్నారు కదా. డీప్ స్టేట్ అధీనంలో ఉన్నారు వాళ్ళు. మైక్ మిల్లీ గతంలో ఉన్నటువంటి చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్గా ఉండి కూడా డొనాల్డ్ ట్రంప్ నాకు ఏదైనా ఆదేశాలు ఇస్తే నేను దాన్ని పాటించను అని చెప్పాడు ఆయన. అంటే నువ్వు ఒక ఆర్మీ కమాండర్ అయి ఉండి ప్రెసిడెంట్ ఇస్తున్నట్టు ఆర్డర్ని నువ్వు ధిక్కరిస్తున్నావు అంటే కనుక ఆర్మీ ఎంత ఇన్ఫిల్టర్ అయి ఉందో, ఎంత కాంప్రమైజ్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు, ఎంత పొలిటిసైజ్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. వ్లాడిమిర్ పుటిన్ ఇచ్చిన స్టేట్మెంట్ అది చాలా సీరియస్గా తీసుకోవాలి. దాంట్లో చాలా సత్యం ఉంది అని కూడా మనం ఒప్పుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ నిజంగా ఆయనని బతకనిస్తారా అన్నది పెద్ద ప్రశ్న. ఆయన ఒకవేళ ప్రెసిడెంట్గా ఉన్నా కానీ కూడా ఆయన మీద అసాసినేషన్ అటెంప్ట్స్ జరిగేటువంటి అవకాశాలు లేకపోలేదు. మీరు ఎంత ప్రొటెక్ట్ చేసినా కానీ ఎక్కడో లీకేజ్ ఉంటుంది, ఎక్కడో వాళ్ళు అటాక్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు. కాబట్టి ఈ డీప్ స్టేట్ గురించి ఆయన కూడా చెప్పారు. ఇప్పుడు మనం చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా అమెరికన్ డీప్ స్టేట్ గురించే మాట్లాడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు దాన్ని డిస్మాంటిల్ చేయాలని, వ్లాడిమిర్ పుటిన్ మాట్లాడుతున్నారు. ఈవెన్ భారతదేశంలో మనకు ఆర్ఎస్ఎస్ చీఫ్ సరసంఘ్ చాలక్ జీ కూడా ఆయన మనకు దసరా సందేశంలో ఆయన ఇచ్చారు. డీప్ స్టేట్ మన దేశాన్ని కూడా వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు, దీన్ని మనం కంట్రోల్ చేయాలి అని చెప్పారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ డీప్ స్టేట్ని ఎదుర్కోవాలన్నటువంటి ఒక నేరేటివ్ బిల్డ్ అవుతున్నది. దానినే వ్లాడిమిర్ పుటిన్ ఎక్స్పోజ్ చేశారు, అంతకుమించి ఏమీ లేదు. కానీ చాలా సీరియస్ మ్యాటర్ ఇది. డొనాల్డ్ ట్రంప్ అంత అగ్రెసివ్ స్టాండ్ తీసుకునేసరికి బహుశా వాళ్ళ సర్వైవల్ కోసం డొనాల్డ్ ట్రంప్ ని ఎలిమినేట్ చేసే ప్రయత్నాలు చేసినా మనం ఆశ్చర్యపోకర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.